దేవునికి స్తోత్రములు. దేవునికి స్తోత్రములు. మీ అందరికీ నా వందనములు. బాగున్నారా? ఫోన్లు చేసుకుంటా ఉన్నారు, చాలా సంతోషము. వాక్యం పుడతా ఉన్నానమ్మా అన్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, కొత్త వాళ్ళు చేస్తూ ఉన్నారు. చాలా సంతోషము. ఈ ఎపిసోడ్ కూడా సహాయపడిన బిడ్డల్ని తెలియజేస్తున్నాను. ప్రియదర్శిని శ్వేత విశాలాక్షి సహోదరి కుటుంబం వారికి నా నిండి వందనాలు. మరి ప్రియదర్శినికి దేవుడు తప్పకుండా ప్రమోషన్ ఇవ్వాలని కోరుకుని ప్రార్థన చేస్తున్నాను. అదేవిధంగా ఒక బిడ్డ ఉన్నాడు, మరొక బిడ్డ కూడా కావాలని అడుగుతున్నాను. మీ కుటుంబానికి నా నిండి వందనాలు, దేవుని దీవెనలు. అలాగే గీత సహోదరి కొరకు, ఆ కుటుంబాల కొరకు వందనాలు. అలాగే దేవుని దీవెనలు. కుమార్తె దేవికి వివాహం కావాలి, ప్రార్థించండి. మరి కుమారుడు చిన్న కుమార్తె రక్షణ పొందాలి, దాని కొరకు కూడా ప్రార్థించండి. నేను ప్రార్థన చేస్తున్నాను. దేవుని దీవెనలు. అలాగే రతి వాళ్ళ కుటుంబానికి, రతికి చాలా అస్వస్థతలో ఉన్నారు, స్వస్థత కొరకు ప్రార్థించండి. కుటుంబ సమస్యలు, దేవుడు దుష్ట శక్తిని విడుదల పొందాలి, దాని కొరకు కూడా ప్రార్థించండి. దేవునికి దీవెనలు, నా వందనాలు చెల్లించుకుంటున్నాను. అలాగే ఎల్లోజు రాబోదు శేఖర్, ఆ కుటుంబానికి కూడా నా వందనాలు. దేవుడు ఆ కుటుంబంలో మోనికాకు గర్భఫలం ఇవ్వాలని కోరుకుంటున్నాను. దేవుడు ఆశీర్వదించి ఆ కుటుంబానికి కూడా నెమ్మది కలుగు చేయను కాక. కణ్మణి సహోదరి, ఆ కుటుంబానికి నిండైన వందనాలు. భాను భర్త, పిల్లలు ముగ్గురు, ఆ పిల్లలు మంచి భవిష్యత్తు, బాగా 10th పాస్ అయింది పాప. దేవునికి కృతజ్ఞతలు. అదేవిధంగా ఇంకా వాళ్ళు అభివృద్ధి చెందాలని ప్రార్థన చేస్తున్నాను. దేవుని దీవెన నిండుగా ఆ కుటుంబానికి కలుగురిపోవడం కాక ప్రార్థన చేస్తున్నాము. వాక్యానికి వెళ్దాము. రోమిల్కి రాసిన పత్రిక 3వ అధ్యాయము 22 నుంచి 26 వరకు. అది యేసుక్రీస్తునందలి విశ్వాసము మూలమైనదైతే నమ్మవారందరికీ కలుగు దేవుని నీతి అయి ఉన్నది. ఏ భేదము లేదు. అందరూ పాపము చేసి దేవుడు అనుగ్రహించి మహిమను పొందలేకపోతున్నారు. కాబట్టి నమ్మవారు ఆయన కృపచేతనే క్రీస్తు యేసునందలి విమోచన ద్వారా నిర్దేహముగా నీతిమంతులని తీర్పు తీర్చబడుతున్నారు. పూర్వము చేయబడిన పాపము వలన దేవుడు తన ఓర్మి వలన ఉపేక్షించినందున ఆయన తన నీతిని కనపరచవలనని క్రీస్తు యేసు రక్తము వందలి విశ్వాసం ద్వారా ఆయనను కరుణాధారముగా బయలుపరచును. దేవుడు ఇప్పటి కాలమందు తన నీతిని కనపరచు నిమిత్తము తాను నీతిమంతుడును యేసునందు విశ్వాసము గల వారిని నీతిమంతునిగా తీర్చువాడునై ఉండుటకు ఆయన ఈలాగా చేసెను. నీతిమంతుడు ఒక్కడూ లేదు. దేవుడు అనుగ్రహించే మహిమ పొందలేకపోతున్నారు. 3వ అధ్యాయము 11వ వచనం. నీతిమంతుడు లేడు, ఒక్కడునూ లేడు, గ్రహించేవాడెవడు లేడు, దేవుని వెతుకువాడు లేడు అని చూస్తా ఉన్నాం. ప్రార్థన చేసుకుందాం. దయగలనైనా నీకు వందనాలు, స్తోత్రములు. చదివిన వాక్యం వివరించుటకు యోగ్యత లేని నన్ను మరుగుపరుచుకొని పరిశుద్ధాత్మ దేవా మీరే వచ్చి మాట్లాడమని, మీ నామానికి మహిమ తెచ్చుకోమని, మా కొరకు రక్తం చెందించిన యేసుక్రీస్తు ఘనమైన శక్తిగల నామంలో స్తుతిస్తూ సహాయం కోరే వినయంతో వేడుకుంటున్నా పరలోకమందున మా తండ్రి, ఆమేన్. ప్రియులారా,
మరి దేవుడు నీతిమంతులుగా ఒక్కడు కూడా లేడు కదా, కనుక ఆయన కృప చేతనే క్రీస్తు యేసునందలి విమోచనము దొరికింది మనకు. అంటే పాపములో ఉన్నాము, శాపములో ఉన్నాము కదా, శిక్షలో ఉన్నాము. అందుకనే క్రీస్తు యేసునందు మాత్రమే ఆయన కృప చేత క్రీస్తునందలి విమోచన ద్వారా నిరేత్తకముగా నిగేహేతముగా నీతిమంతులని తీర్పు తీర్చబడుచున్నాము. దేవుడు ఎంత గొప్పవాడు కదా. మన అంత అనీతిగా ఉన్నా, పాపములో ఉన్నా, అపవిత్రతో ఉన్నా, ఆయనకి ఇష్టం లేని క్రియలతో ఉన్నా, దేవుడు ప్రేమ గల కరుణ ఆధారంగా అని చూస్తూ ఉన్నాము. కరుణాధారముగా బయలువచ్చాడు. ఆ కరుణాన్ని, ఆ దయని మనకు చూపించాడు. ఎందుకంటే ఏ భేదము లేకుండా, కుల మత భేదము లేదు, జాతి భేదం లేదు, చదువు లేదు, ధనము లేని వారి కానీ ఎవరైనా సరే నీతిమంతులుగా చేయడానికి యేసుక్రీస్తు పిలుస్తున్నాడు. ధారాళంగా ఉన్నాడు ఆయన చేయడానికి. కరుణాధారం చూపిస్తున్నాడు, దయ చూపిస్తున్నాడు. ఈ దయ పోతే మళ్ళీ దొరకదు, ఈ కరుణ పోతే మళ్ళీ దొరకదు, శిక్ష ఉంది. అందుకే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. రోమా 8:1 రాయబడింది ప్రియులారా. కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. క్రీస్తు యేసునందున్న జీవమునిచ్చు ఆత్మ యొక్క నియమము, పాప మరణములు నియమము నుండి నన్ను విడిపించాను అంటున్నాడు పౌలు గారు. ఎంత భయంకరంగా ఉన్నాడు తెలుసా దేవునికి విరోధంగా. ఒకప్పుడు సౌలు, కానీ యేసు ప్రభు దర్శించినాక పౌలుగా మారిపోయాడు. పౌలుగా మొదట ఆగ్రహం, కోపము అన్నీ ఉన్నాయి, కానీ ప్రభువు దర్శించిన తర్వాత ఈ యొక్క యెరూషలేమంతా నాశనం చేశాడు. కానీ ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నాడంటే తమస్కు వెళ్తా ఉన్నాడు. అక్కడ కూడా వెళ్ళి దేవుని పిల్లల్ని హింస పెట్టి, శ్రమ పెట్టి సరసాలు వేస్తాము అని. అంటే ఎవరు యేసు ప్రభువుని మొక్కకూడదు, ఎందుకంటే ఆయన చనిపోయాడు కదా, ఇంకెందుకు ఆయన. కొంతమంది ఇక్కడ కూడా అలాగంటున్నారు తిరుపతిలో, సచ్చిన సవాన్ని మొక్కేది మీరు అంటారు. ఆయన సమాధి ఖాళీగా ఉంది అంటున్నాను నేను. ఆయన ఒక్కడే సమాధి ఖాళీగా ఉండేది. పునరుద్ధానుడు మరణాన్ని, సమాధి, సాతాన్ని గెలిచి లేచినాడు అని చెప్తాను. అవును ప్రియులారా, అలాగే చెప్తారు. చచ్చిపోయిన శవాన్ని మొక్కుతారు మీరు అన్నారు. కొంతమంది ముస్లిమ్స్ అయితే ఆయన చావలేదు, పారిపోయాడు అంటూ ఉన్నారు. అందుకే గ్రహింపు లేదు, గ్రహించరు, సత్యాన్ని అన్వేషణ చేయరు వాళ్ళు. కనుక ప్రియులారా, మరి దేవాది దేవుడు మన కొరకు ఎంతగా సిద్ధపరిచాడు చూడండి. పిల్లల కొరకు సిద్ధపరిచినది కంటికి కనపడలేదు, హృదయాన్ని గోచరము కాలేదు, బరుగు చేయబడినది. అది లోక జ్ఞానులకు తెలిసి ఉన్న ఎడలా మహిమా స్వరూపి యొక్క యేసుని క్రీస్తుని సిలువ వేయబోయకుందరు అని ఉంది. ఆయన సిలువ పరలోక ద్వారం తెరవబడింది. ఆయన సిలువ సాతానుకు పతనమైంది. అవును ప్రియులరా, కనుక శాపము, పాపము, శిక్ష అన్నీ ఆయనే తీసుకున్నాడు. కనుక మనకు నిత్య జీవము అనుగ్రహించాడు, నిత్య మోక్షము, నిత్య శాంతి, నిత్య సమాధానం ఆయన కృప చేత అనుగ్రహించాడు ప్రియులారా. కనుక ఇక్కడ చూస్తున్నాము, అదే 4:15 4:15 ధర్మశాస్త్రము ఉగ్రత పుట్టించును, ధర్మశాస్త్రము లేని పక్షమున అతిక్రమమును లేకపోవును. ఈ హేతువు చేతను ఆ వాగ్దానము యావత్సంతతికి అనగా ధర్మశాస్త్రము గలవారికి మాత్రము కాక అబ్రహామును బట్టి విశ్వాసము గలవారికి కూడా దృఢముగా కావాలని కృప అనుగరించినదై ఉండునట్లు అది విశ్వాస మూలమైనదై దాయను.
తాను స్వీకరించిన దేవుని ఎదుట అనగా మృతులను సజీవులుగా చేయువాడును, లేని వాటిని ఉన్నట్టుగానే పిలుచువాడునైనా దేవుని ఎదుట అతడు మనందరికి తండ్రి అయి ఉన్నాడు. దేవునికి స్తోత్రం. అవును ప్రియులారా, ఆయన కృప చొప్పున ధర్మశాస్త్రం ఉగ్రతను పుట్టిస్తుంది. ధర్మశాస్త్రం పాపాన్ని ఎత్తి చూపిస్తుంది. నువ్వు పాపివి, నువ్వు ఇలాంటి వాడివి, అలాంటి వాడు. కానీ యేసుక్రీస్తు రక్తము పాపిని ప్రేమించి పాపాన్ని కడిగి పరిశుద్ధపరచడానికి ఆ ప్రేమామూర్తి లోకానికి దిగి వచ్చాడు. శరీరధారిగా కడవరి కాలంలో ప్రత్యక్షమయ్యాడు. కనుక ఆయన కృప, ఆయన దయ, ఆయన కనికరం కరుణాధారంగా మనకు అనుగ్రహించాడు. అందుకే ఇక్కడ కూడా రాయబడింది, ఆ కృప అనుగరించినదై ఉండనట్లు అది విశ్వాస మూలమైన దానగా ఆయను విశ్వాస మూలముగా ఉండెను. కనుక ప్రియులారా, దేవాది దేవుడు మనకు ఎంత గొప్ప కృప అనుగ్రహించాడంటే మన విశ్వాసం ఉంచడం ద్వారా మనకు కృప అనుగ్రహిస్తున్నాడు. తర్వాత 5:5 వచనం చూస్తాం ఒకసారి. 5:5 వచనం, మనకు అనుగ్రహింపబడిన పరిశుద్ధాత్మ ద్వారా దేవుని ప్రేమ మన హృదయములలో కుమ్మరింపబడి ఉన్నది. కనుక ఈ నిరీక్షణ మనల్ని సిగ్గుపరచదు. ఏలైనగా మనం ఇంకా బలహీనమై ఉండగా క్రీస్తు యుక్త కాలమున భక్తిహీనుల కొరకు చనిపోయెను. నీతిమంతుల కొరకు సైతం ఒకడు చనిపోవుట అరుదు. మంచి వాని కొరకు ఎవడైనా ఒకవేళ తెగింపవచ్చును. అయితే దేవుడు మన ఎడల తన ప్రేమను వెల్లడిపరిచున్నాడు. మన ఇంకను పాపలమై ఉండగా క్రీస్తు మన కొరకు చనిపోయాను. కాబట్టి ఆయన రక్తము వలన ఇప్పుడు నీతిమంతులుగా తీర్చబడి ఉన్నాము. ఆయన రక్తము వలన నీతిమంతులుగా. యేసు రక్తము లేనిది ఎవ్వరు నీతిగా పరిశుద్ధంగా కాలేరు, పరలోకం రాదు. కనుక ప్రియులారా, మనకు పరలోక రాజ్యమే నిత్య జీవము. అందుకొరకే మనం భక్తి, పూజ అన్నీ చేస్తున్నాం. కానీ ఆ భక్తి, పూజ పరలోకం లేకుండా ఎంత చేసినా వ్యర్థమే. కనుక ఒక్కటే యేసుక్రీస్తు రక్తం ద్వారా మాత్రమే ఇక్కడ అని చూస్తా ఉన్నాము. అలా 15వ వచనం కూడా, అయితే అపరాధము కలిగినట్లు కృపావరము కలగలేదు. ఎట్లనగా ఒకని అపరాధము వలన అనేకలు చనిపోయిన పక్షమున మరి నిశ్చయముగా దేవుని కృపయు యేసుక్రీస్తు ఒక మనిషిని కృప చేతనైనా దానము. అబ్బా దేవునికి స్తోత్రం. ఎంత గొప్ప ప్రేమ ప్రియులారా దేవాది దేవునికి. ఇక్కడ మనం చూస్తున్నాం, అనేకలు చనిపోయి కానీ మరి నిశ్చయముగా దేవుని కృప యేసుక్రీస్తు అని ఒక మనిషిని కృప చేతే దానంగా ఇవ్వబడింది. దేవుని కృప వరము. కనుక కృప వరము, దేవుని కృప దానంగా ఇవ్వబడింది మనకు. పరిశుద్ధులుగా చేయడానికి, నీతిమంతులుగా చేయడానికి ప్రభువారు అంత కృప అనుగ్రహించాడు అని ఇక్కడ మనం చూస్తా ఉన్నాము. ఇంకా మనం చూసినట్లయితే క్రింద భాగం చూస్తా 17వ వచనములో, అయితే మరియు పాపం చేసిన ఒకని వలన శిక్షావధి కలిగినట్లు ఆ దానము కలగలేదు. ఏలైనగా తీర్పు ఒక్క అపరాధం మూలముగా వచ్చినదై శిక్షావిధికి కారణమాయను. కృపావరమైతే అనేకమైన అపరాధముల మూలముగా వచ్చినదై మనుషులు నీతిమంతులుగా తీర్చబడుటకు కారణమాయను. కనుక ప్రియులారా, దేవుడు ఎంత గొప్ప దేవుడో మనం ఇక్కడ చూస్తా ఉన్నాము. అనేక మంది మేలు కొరకే నీతిమంతులుగా తీర్చుటకే దేవుని కృప దానంగా ఇచ్చాడు. ఆ కృప దానం మనకు అనుగ్రహించాడని మన వాక్య భాగంలో చూస్తున్నాము. కనుక అంత గొప్ప దేవుడు మనకు దానంగా మరి ఉన్నాడు ప్రియులారా. కనుక ప్రియ ప్రభు వరకు మనం చూస్తున్నాము. అలాగే 6:20 కూడా చూస్తాం ఒక వాక్యము.
నీతికి దాసులుగా అప్పగించుడి. మీరు పాపమును దాసులై ఉండినప్పుడు నీతి విషయమై నిర్బంధము లేని వారై ఉంటిరి. అప్పటి క్రియల వలన మీకేమి ఫలము కలిగెను? వాటిని గూర్చి మీరిప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణమే. చూసారా? అవును ప్రియులారా, అప్పటి క్రియల వలన మీకేం ఫలము కలిగింది? ఎప్పటి ధర్మశాస్త్రం క్రియల వలన, యేసుక్రీస్తు లేనప్పుడు క్రియల వలన పాపమానికి సిగ్గుపడుతున్నాము. మీరు ఇప్పుడు సిగ్గుపడుచున్నారు కారా? వాటి అంతము మరణం వచ్చింది. అయితే పాపానికి వచ్చి జీతము మరణం. 23వ వచనం, ఏలైనగా పాపం వలన వచ్చి జీతము మరణమే. అయితే దేవుని కృపా వరము మన ప్రభువైన యేసుక్రీస్తునందే నిత్య జీవం. కృపా వరం, ఒక వరం ఇచ్చాడు ప్రభు మనకు. ఆ వరాన్ని ఎవరు కూడా త్రోసి వేయకండి. అది ఒక వరం, దేవుడిచ్చిన దీవెన ఆశీర్వాద వరం, దానంగా ఇచ్చాడు. రక్త దానం. అవును ప్రియులారా, ఇప్పుడు చూడండి, హాస్పిటల్లో కూడా చాలా మంది ఉన్నారు. రక్తదానం చేస్తారంటే కొంతమంది బలంగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, వచ్చి రక్తం ఇస్తారు కదా. కానీ ఆ రక్తము పాపాన్ని తీసివేయలేంది. ఒకవేళ వాళ్ళ పాపం ఉంటే వీళ్ళకి పాపం వస్తాయి, వాళ్ళ జబ్బు ఉంటే వీళ్ళు కూడా జబ్బు వస్తుంది. కనుక ప్రియులారా, ఈ రక్త పరిశుద్ధమైనది, పవిత్రమైనది, నిష్కలంకమైనది. అలాంటి పవిత్ర పరిశుద్ధ రక్తము ప్రభు మన కొరకు ప్రేమగా కార్చాడు. కడుక్కోండి నా బిడ్డలారా, కడిగి పరిశుద్ధంగా నా యొద్దకు రండి అని నిత్య జీవం, యుగ యుగముల జీవితం ఇవ్వడానికి ప్రభు ఇచ్చాడు. కనుక మనం ఎన్ని రకాలుగా చూస్తున్నాము. నీతిమంతులుగా తీర్చాడు, అలాగే పరిశుద్ధంగా చేసినాడు, దానంగా ఇచ్చి మనల్ని స్వాస్థిగా చేసుకున్నాడు, అలాగే శాపం నుంచి విమోచన చేశాడు. ప్రియులారా, ఇక్కడ నిత్య జీవం ఇచ్చాడు. కృపావరము నిత్యమ యుగయుగాలు జీవితము అనుగ్రహించాడని మనం ఇక్కడ చూస్తున్నాము. అందుకే యోహాను సువార్త 3:16 ఏముందంటే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించను కదా, ప్రేమించను కాగా తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడు నశింపక నిత్య జీవం పొందినట్లు ఆయనను మనకు అనుగ్రహించాడు. మన నిత్య జీవం పొందాలని ఆయనను మనకు అనుగ్రహించాడు. దేవాది దేవుడు కుమారునిగా పంపించి మనుషుడిగా పుట్టి, ఆ కుమారుడిగా మనిషికి పేరు ఉండాలి కదా, దేవుని కుమారుడు. ఆయన మరియమ్మకు పుట్టలేదు, యోసేపు పుట్టలేదు ప్రియులారా. ఆయన అలాగే పైనుంచి కింద దిగి అందరు భయపడిపోయి ఉంటారు, లోకమంతా కాలిపోయి ఉంటుంది. అందుకే రక్త మాంస, నా పిల్లల రక్త మాంస గలవారైనందున ఆ రక్త మాంసం గలవారిని అపవాది ఏం చేసింది, మరణం యొక్క బలము గలవాన్ని అపవాది నశింప చేయడానికి, వాటి చేతిలోంచి విడిపించడానికి నేను కూడా రక్త మాంసాలుగా వచ్చాను. ఎంత ప్రేమ, ఎంత కరుణ, ఎంత దయ. అవును ప్రియులారా, ఆయన కృప ఎంత గొప్పది. విస్తారమైన కృప వల్లనే మనం జీవిస్తున్నాం, ఈరోజు బ్రతికున్నామంటే ఆయన కృప. అవును ప్రియులారా, విలాప వాక్యములో రాయబడింది 3వ అధ్యాయము 22వ వచనం. యెహోవా కృపగలవాడు, ఆయన వాత్సల్యత ఎడతెగక నిలుచున్నది. కనుక మనము నిర్మూలము కాకున్న వారము. అంటే ఎడతెగక ఆయన కృప ఉంది కనుక, ఆయన వాత్సల్యత ఉంది కనుక మనము నిర్మూలము కాకుండా ఉన్నాము. ఆయన కృప వెంబడి కృప మనకుంది కనుక ప్రియులారా, ఆయన వాత్సల్యత కలిగిన దేవుడు మనం చూస్తున్నాం. నీవు ఎంతైనా నమ్మదగిన వాడవు. యెహోవా నా భాగమని నేను అనుకొనుచున్నాను, ఆయన యందు నేను నమ్మిక ఉంచుకొనుచున్నాను. తను ఆశ్రయించే వారి ఎడల యెహోవా దయాళుడు, తను వెదక వారి ఎడల ఆయన దయ చూపువాడు. కనుక ఆయన వెతికితే
ఆయన తెలుసుకోవాలని ఆశపడితే నీ దగ్గరికి వచ్చేస్తాడు. అంత దయ, అంత కరుణ, అంత కృపగల దేవుడు. 32 కూడా చూస్తాము. ఆయన బాధ పెట్టినను తన కృపా సమృద్ధిని బట్టి జాలిపడును. హృదయపూర్వకంగా ఆయన నరులకు విచారము నైనను బాధ నైనను కలగ చేయడు. దేవునికి స్తోత్రం. దేశమందు పట్టబడిన వారందరినీ కాళ్ల క్రింద తొక్కుటయు, మహోన్నతిని సన్నిధిని నరులకు న్యాయము తొలగించుటయు అలా చేస్తున్నారు. అపవాది అలా చేస్తా ఉంది. కానీ దేవుడు మాత్రం బాధనైనను కలుగ చేయను, విచారమైనను కలుగ చేయను. అవును ప్రియులారా, ఆయన బాధ పెట్టడు. బాధపడే వారి కొరకు బాధని భరిస్తాడు. అంత గొప్ప దేవుడుగా మనం ఇక్కడ చూస్తున్నాం ప్రియులారా. ఆయన కృప వెంబడి కృప మనకు అనుగ్రహిస్తాడు. 11 అధ్యాయం యోహాను సువార్త 11. యేసు మార్తాను ఆమె సహోదరుని లాజరును ప్రేమించెను. అతడు రోగి అయి ఉన్నాడు అని యేసు వినినప్పుడు తానున్న చోటనే ఇంకా 2 దినములు నిలిచెను. అటు పిమ్మట ఆయన మనము యూదయకు తిరిగి వెళుదామని తన శిష్యులతో చెప్పగా, ఆయన శిష్యులు, బోధకుడా, ఇప్పుడే యూదులు నిన్ను రాళ్లతో చూచుచుండిరే, అక్కడికి తిరిగి వెళుదమా అని ఆయన అడిగిరి. అందుకు యేసు, పగలు 12 గంటలు ఉన్నవి కదా, ఒకడు పగటి వేళ నడిచిన ఎడల ఈ లోకపు వెలుగును చూచును కనుక తొట్టిల్లడు. అయితే రాత్రి వేళ ఒకడు నడిచిన ఎడల వాని యందు వెలుగు లేదు కనుక వాడు తొట్టు పడుతుందని చెప్పాను. తొట్టు పడుతుంది. అవును, రాత్రిలో నడిస్తే తొట్టు పడిపోతాము. పాపములు నడిస్తే మళ్ళీ పాపం చేస్తాము కదా ప్రియులారా. రాత్రి చీకటి పాపానికి గుర్తు, పగటి వెలుగు వచ్చి పరిశుద్ధతకు గుర్తు. అందుకే ప్రభు ఆ మాట, మార్తా వాళ్ళ కుటుంబంలో లాజరు చనిపోయి ఉంటాడు, అక్కడికి వెళ్దామన్నాడు. వీళ్ళు ఏమనుకుంటారు అంటే, లాజరు దగ్గర వెళ్దామంటే మనవడు చనిపోయిపోవాలా అనుకున్నారు. అంటే కూడానే ఉంటారు, అద్భుతకార్య ఆశ్చర్యకారులు చూస్తారు, కానీ గ్రహింపు ఉండదు. దేవుని వాక్యం వింటానే ఉంటాము, పుట్టిన మొదలుకొని ఇప్పటి వరకు ఎన్నో విని ఉంటాం, కానీ గ్రహింపు లేదు. నిజమే కదా, నా ప్రభు నా కొరకు ప్రాణం ఇచ్చి రక్తం కార్చి మరణాన్ని జయించి లేచాడే, నా ప్రేమామయుడు. అంతా ప్రేమిస్తే మనం ఎంతగా ప్రేమించాలి. ఆయన పూర్ణ హృదయంతో ప్రేమిస్తే, నిజంగా ప్రియులారా, అలా పూర్ణ హృదయంతో ప్రేమించినప్పుడు ఆయన ఆజ్ఞ అనుసరిస్తాం, తప్పకుండా అనుసరిస్తాం. కనుక దేవాది దేవుడు కృప. రోమ 12 6వ వచనం, 12 6వ వచనం చూస్తాము. మనకు అనుగ్రహింపబడిన కృప చొప్పున వెవ్వేరు కృపావరములు కలిగిన వారమై ఉన్నాము కనుక ప్రవచన వరం అయితే విశ్వాస పరిమాణము చొప్పున ప్రవచించుదుము. పరిచర్య అయితే పరిచర్యలోను, బోధించువాడైతే బోధించుటలోను, హెచ్చరించువాడైతే హెచ్చరించుటలోను పని కలిగిన యుందుము. మంచి పెట్టువాడు పంచి పెట్టువాడు, శుద్ధ మనసుతోనూ పై విచారణకర్త చేయువాడు జాగ్రత్తతోనూ కరుణించువాడు సంతోషముతోనూ పని జరిగింపవలెను. నీ దేవుని కృప, నీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. చెడ్డదానిని సహించి
దాని మంచి దానిని అత్తుకొని ఉండుడి. వా, అది దేవుని కృప. ఈ వరం మనం పొందుకోవాలి ప్రియులారా కదా. మంచి దానిని చెడ్డ దానిని సహించి మంచి దానిని అత్తుకోవాలి. చెడ్డ దానిని సహించాలి అంటే ఎవరి ద్వారా చెడ్డది కనపడుతుంటే సహించుకోవాలి, కానీ మంచి దానిని మనం అత్తుకోవాలి. అందుకే అన్నాడు కదా ప్రభు, పాపుల మార్గము నడవక అంటే పాపిని ప్రేమించమన్నాడు. వాళ్ళ మార్గం, వాళ్ళు చేసే క్రియలు మనం చేయకుండా ఉండాలని దేవుడు తెలియజేస్తున్నాడు. కనుక ప్రియులారా, ఆయన కృప చూడండి, ఎంత మంచి కృప మనకు అనుగ్రహించాడని మనం చూస్తున్నాం. మరి అంతేకాదు, ఎఫెసీయులకు రాసిన పత్రికలో ఒక మంచి కృప ఉన్నాయి. దేవునికి ఇష్టమైంది 9. ఆయన దయా సంకల్ప చొప్పున తన చిత్తమునకు వచ్చిన మర్మం మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞానం వివేచన కలుగుటకు ఆ కృప మన ఎడల విస్తరింపజేశాడు. కృప వల్లే జీవితం, కృప వల్లే మరణం నుంచి మనకు విడుదల కదా. ఆయన కృప మనకు తెలుసుకోవాలని, ఆయన యొక్క మర్మాలు తెలుసుకోవాలని కృపని ఏం చేశాడు? విస్తరింపజేశాడు మన ఎడల. దేవునికి స్తోత్రం ప్రియులారా. అలాంటి మంచి కృపగల దేవుడు మనకున్నాడు. అంతేకాదు, యెర్మీయా 31:3 అందరికీ తెలుసు, శాశ్వతమైన ప్రేమతో నేను ప్రేమించుచున్నాను, విడవకని ఎడల కృప చూపిస్తున్నాను. శాశ్వతమైన కృప, శాశ్వతమైన ప్రేమ. దేవుడు మనకు ప్రేమించి ఆయన రక్తం ఇచ్చి కరుణ చూపించిన ప్రేమగల దేవుడి విడవక కాపాడతాడు. భయపడకండి, దిగులు పడకండి, విడవక, నిన్ను విడవాడు ఎడబాయుడు. అది ఆయన కృప, మనకు తోడుగా ఉన్నాడు. కనుక ఆ కృప వెంబడి కృప, దేవుడు మనకు అనుగ్రహించిన నిత్య జీవం, ఆ కృపల బ్రతుకు, పాప క్షమాపణ ఇచ్చిన దేవునికి కృతజ్ఞత చెల్లించుకుని పరిశుద్ధుడు ప్రేమాస్వరూపుడు పునరుద్ధారణ వాక్యాన్ని ఆశీర్వదించును గాక. ఆమేన్. దయగల దేవానికి వందనాలు, స్తోత్రం. నీ మహాకృపను బట్టి నీకు స్తుతిస్తున్నాను. పాపం చేసిన కుటుంబాలని, వీక్షిస్తున్న కుటుంబాలని, దేవా తండ్రి చూస్తున్న ఒక్కొక్కరిని పేరు వరుసను ఆశీర్వదించి అనారోగ్యం బిడ్డలకు స్వస్థత కలుగ చేయమని నాయనా తల్లి, నిరుద్యోగాలకు ఉద్యోగాలు దయచేయండి అయ్యా. నాయన వివాహం కాని ఎవ్వరి బిడ్డలు జ్ఞాపం చేసుకోండి. నాయన వివాహం జరిగిన గర్భం లేని వారిని జ్ఞాపం చేసుకొని గర్భిణీ సుఖప్రసవం దయచేయమని అద్భుతం చేయండి ప్రభా. దూర దేశంలో ఉండే బిడ్డలు కూడా దీవించండి. జన్మదిన వివాహాలు చేసుకో కుటుంబాలను దీవించండి. బాధల్లో కష్టాలు ఉండే వాళ్ళు ఆదుకొని రావాల్సిన ధనం ఐశ్వర్యం వచ్చి సహాయం చేయమని సమస్తము నాయన కొరతలు నింపి సంపూర్ణ కృప చేత రక్షణలో నడిచి పరిశుద్ధులుగా రెండవ రాకడికి ఎత్తబడే బిడ్డలుగా చేయమని రానాయన యేసుక్రీస్తు ఘనమైన నామంలో స్తుతిస్తూ ప్రార్థించండి వేడుకుంటున్న పరలోకముందన మా తండ్రి. ఆమేన్. మీ అందరికీ నా వందనాలు. దేవునికి స్తోత్రము. దీపు దీపు అయిపోయింది. దీపు దీపు ఎక్కడ నాకు చేసే దీపు ఎక్కడ